నమస్కారం. ప్రణవవాహిని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మహారాష్ట్రలో లక్షలాది మంది భక్తులు విఠ్ఠల విఠ్ఠల నామస్మరణతో పండరిపూర్ వైపు అడుగులు వేస్తున్నారు. ఆ మహాపాదయాత్ర పండరి వారీ యాత్ర. ఈ యాత్ర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు కాళ్లకు చెప్పులు లేకుండా చేతిలో కాషాయ పతాకం, చేతుల్లో తాళాలు, మృదంగం, డోలు, నోట ఒక్కటే నామం విఠ్ఠల 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 పాండురంగ నామస్మరణతో సుమారు 250 కిలోమీటర్ల వారి కాళ్ళు అలసిపోవచ్చు, కానీ వారి మనసులో ఒకటే నామస్మరణ, అంతా విఠ్ఠలమయం. ఈ యాత్ర ప్రధానంగా దేహు నుంచి సంత్ తుకారాం మహారాజ్ పాదుకల పల్లకీతో, ఆళందీ నుంచి సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ పాదుకల పల్లకీతో ప్రారంభమవుతుంది. ఈ పల్లకి వెంట లక్షలాది మంది భక్తులు ఆషాఢ ఏకాదశి వరకు పాదయాత్ర చేస్తూ పండరిపూర్ చేరుకుంటారు. వారి అంటే ప్రతి సంవత్సరం నియమంగా చేసే పవిత్ర యాత్ర. కరి అంటే ఆచరించేవారు. అందువల్ల ఈ మహాయాత్రను వారీ యాత్ర అంటారు. ఈ యాత్రలో పాల్గొనే భక్తులు వార్కరీలు అని పిలుస్తారు. 800 సంవత్సరాలుగా ఈ పండరి వారీ యాత్రలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటున్నారు. ఒకవైపు తాళాలు, మృదంగ ధనులు, విఠ్ఠల నామస్మరణ, చేతుల్లో కాషాయ జెండా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా పల్లకి ముందు ఆనంద నృత్యాలు, అభంగాలు ఆలపించే వేలాది భక్తులు. ఈ దృశ్యం చూసిన వారు భక్తి రసంలో మునిగి అలవోకగా విఠ్ఠల నామస్మరణ సముద్రంలో విహరిస్తారు. వార్కరీ యాత్రలో చిన్న చిన్న బృందాలుగా ప్రయాణిస్తారు. ఈ బృందాన్ని డిండి అంటారు. ప్రతి డిండీకి ఒక జెండా, భజన బృందం, సేవకులు ఉంటారు. వేలాది డిండీలు కలిసి ఒక మహాసముద్రంలా పండరిపూర్ వైపు కదులుతారు. ఈ యాత్రలో క్రమశిక్షణగా నడుస్తూ ఒకే భోజనం, ఒకే నామస్మరణ. కేవలం ఇది యాత్ర కాదు, సమానత్వానికి, సేవకు, భక్తికి ప్రతీక. అందుకే పండరిపూర్ వారీ యాత్ర ప్రపంచంలోని అత్యంత గొప్ప భక్తి పాదయాత్రలో ఒకటిగా నిలిచింది. సాత్విక భోజనం, అనుక్షణం నామస్మరణ, సేవాభావం, వినయం, క్రమశిక్షణ — ఇది పండరిపూర్ పాదయాత్ర చేసే వార్కరీ భక్తుల సాంప్రదాయ నియమం. ఆషాఢ ఏకాదశి నాటికి పండరిపూర్ చేరుకొని గంటల తరబడి దర్శనానికై వేచి ఉన్న వారు అలసిపోరు. భక్తి భావాలు ఉట్టిపడే భజనలతో దర్శించుకుంటారు. వారి నమ్మకం ఒకటే, ఈ ఒక్క విఠ్ఠలుడి దర్శనంతో ఈ జన్మధన్యం అని. ఇంతటి మహోన్నతమైన పండరి యాత్ర చూసిన తర్వాత మన జీవితంలో ఒక్కసారైనా ఈ యాత్రలో పాల్గొంటే బాగుంటుంది అనిపిస్తుంది. వెళ్ళలేకపోయినా స్మరించినా చాలు. భక్తి, సేవ, సమానత్వం, నామస్మరణతో నిండిన మహాయాత్రకు మనసారా సాష్టాంగ నమస్కారాలు.